దాన్ని ఎవరు టచ్ చేయలేరు అన్న విషయంలో మాత్రము మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. దరు అంజన్న గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఓవైపు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని మాట్లాడుకుంటున్నాం. అదే సందర్భంలో దరు అంజన్న గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఆయన ఈ సాహితీ సహోదరుడుగా ఉంటారు, ఆయనతో కలిసి పనిచేశారు, ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాబట్టి అంజన్న గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అన్న. ఉదయం లేవంగానే ప్రతి ఒక్కరూ ఇవాళ మంచి వార్తలు వింటామనుకున్నాం, కానీ ఇవాళ ఉదయం లేవంగానే ఇలాంటి ఒక దిగ్భ్రాంతికరమైన వార్త వినడం కానివ్వండి, సాహితీ లోకానికి ఇక అంత్యశ్రీ లేరు అనే మాట వినడం కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇలాంటి ఒక దుర్దినం రాకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తారు, కానీ ఏంటి పరిస్థితి? చాలా బాధాకరమైన విషయం. నేను పొద్దున లేవగానే యాక్చువల్లీ ఎవరైనా మంచి వార్త వినాలని కోరుకుంటారు, కానీ ఈరోజు నా ఫ్రెండ్ రామాచారి అని నా ఫ్రెండ్ ఉంటాడు. ఆయన నాకెంత అత్యంత ఆప్తుడో, అదేవిధంగా అంత్యశ్రీ గారికి ఈ మధ్యనే వన్ ఇయర్ క్రితమే మంచి ఆప్తుడైనాడు. ఆయన పాపం రోజు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఆయన పొద్దున లేవగానే ఈ వార్త వినగా నాకు ఫోన్ చేసి చెప్పాడు, అంత్యశ్రీ గారు ఇంకా లేరు అని చెప్పేసరికి నాకు గుండె ఆగిపోయినంత అనిపించింది. ఎందుకంటే అంత్యశ్రీ గారు అనేది ఈ యొక్క ప్రపంచానికి, ఈ సాహితీ లోకానికి ఎంతో పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఆయన అందించినటువంటి రచనలు కానీ, అందించినటువంటి పాటలు కానీ, తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తున లేపినటువంటి జనజాతరలో మన గీతం జయకేతనమే ఎగురాలి అనే పాట కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఆజ్యం పోసింది. ఆయన మా పక్క జిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా, నాది మెదక్ జిల్లా. ఆయన నికార్చినటువంటి వ్యక్తి, యథార్థవాది, లోక విరోధి అన్నట్టుగా ఆయన ముక్కుచూడుగా మాట్లాడేటువంటి మనస్తత్వం గలవాడు. అన్న ఈరోజు మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఒక రాష్ట్ర గీతాన్ని రచించి దానికి ఒక దిశానిర్దేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఎంతో కొంత సాయం చేయాలన్న ఆలోచనతో ఉన్నా కూడా మొన్న కొంత చేస్తా ఉన్నారు. కానీ అది కూడా అనుభవించకుండా ఆయన వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా తీరని లోటుగా, ఇది కళాలోకానికే, కళాకారులకే, సాహితీవేత్తలకు, సాహితీ లోకానికి కూడా తీరని లోటని, ఒక పెద్ద దిక్కును కోల్పోయామని. మొన్ననే గద్దరాన్ని కోల్పోయాము. అవును, గద్దరాన్ని కోల్పోయి తేలుకోక ముందే ఒక అంత్యశ్రీని కోల్పోవడం అనేది ఈ సాహితీ లోకానికి, ఈ కళాకారుల లోకానికి, యావత్ ప్రపంచానికి ఒక తీరని లోటుగా చెప్పుకోవచ్చు అండి. అవును, అంటే ఎందుకంటే మనము అంత్యశ్రీ గారి గురించి మాట్లాడుకునే సందర్భంలో అంటే ఎవరైనా సరే ఒక శైలితో రాస్తూ ఉంటారు, కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రమే టచ్ చేస్తుంటారు. కానీ బట్ అంత్యశ్రీ గారు ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని టచ్ చేశారు. అంటే అటు ఉద్యమ గీతాలు కానివ్వండి, ఇటు జనపదాలు కానివ్వండి, జానపదాలు, అలాగే ప్రజలు ప్రతిరోజు హమ్మింగ్ చేసుకునే పాటలు కూడా ఎన్నో పాటలు ఆయన రాశారు. ఆ శైలి గురించి మీరు ఒకసారి విశ్లేషించండి. ఎందుకంటే అంత గొప్ప కవి అన్న వ్యక్తి ఏం చదువుకోలేదు, ఆయన కేవలం జనాల మాటల్లో నుంచి, అక్కడ వాళ్ళ బాధల్లో నుంచి ఆ పదాలను కూర్చుకొని పాటలు రాశారు అనే విషయాన్ని ఏదైతే మనం వింటూ ఉంటామో దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు ఆయన శైలి గురించి ఎలా ఉంటుందంటారు? అదే ఆయన ఒక ప్రకృతి కవిగా, ఒక ప్రజా కవిగా, ఆయన అంటే న్యాచురల్, అంటే ఇప్పుడు ప్రకృతి అంటే జనరల్ కవి. ఆయన చదువుకోలే వాస్తవానికి. ఎంతో గొప్పగా చదువుకున్న వాళ్ళు కూడా రాయనటువంటి ఒక వ్యాసాన్ని గాని, ఒక అర్థాన్ని గాని ఆయన ఉంచగలిగాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే గొప్ప పాట, మనిషి అన్నవాడు మచ్చుకైన కానరాడు, మానవత్వం ఉన్నవాడు అని ఎంత గొప్ప పాట రాసినటువంటి ఆయన మాకు, అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అల్లి అల్లి బిల్లి అంగుర తోట, నేను పాడుకుంటా పోయేటి పల్లెబాట, పల్లెబాటల్లా పోతుంటే పల్లెబాట, నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట, పాటల్లో పోతుంటే పల్లెబాట, నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట, పద్మాపురం కాడ చెరుకు తోటల్లో పోతుంటే పల్లెబాట, ప్రజ్ఞాపురం కాడ చెరుకు తోటల్లో పోతుంటే పల్లెబాట, పల్లెబాటల్లో పోతుంటే పల్లెబాట, నేను మెల్లంగా చేరాలి సిద్దిపేట. అంటే ఇటువంటి జానపద గీతాలతోటి పరిచయమైనటువంటి ఆయన జనజాతరలో మన గీతం మాయమైపోతున్నాడమ్మ అనే గొప్ప గొప్ప పాటలు మనకు అందించి, అదే విధంగా ఒక రాష్ట్రానికి జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం
అని ఒక గొప్ప పాటను అందించినటువంటి ఖ్యాతి, ఆ విశిష్టత, ఆ గొప్పతనము అందశ్రీ గారికి మాత్రమే. ఆయన ఒక వినూత్నమైనటువంటి శైలి అనేది వాస్తవానికి. ఆయన ఏ పాట రాసినా గానీ ప్రజల గురించే రాస్తాడు, ప్రజల గురించే రాస్తాడు, ప్రజల కోణంలో రాస్తాడు. ఒక అంటే బీదరికాన్ని, ఒక అస్తిత్వాన్ని కోల్పోతున్న జాతికి స్థితిని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పాటలు ఉంటాయి. నికార్సైనటువంటి వ్యక్తి, చాలా గొప్పోడండి ఆయన. అవును, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ఉద్యమానికి ఊపిరిలుదిని ఇలాంటి పదాలు ఎన్నో గురించి మాట్లాడుతారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది కవులు, కళాకారులు, గాయకులు మీరందరూ ఊదిన ఆ ఊపిరే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాకారానికి కారణమని మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా అందశ్రీ గారి పాటలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఉద్యమానికి సంబంధించి ఆయన రాసిన పాటలు కానివ్వండి, ఆ పాటలు మీలో నింపిన స్ఫూర్తి కానివ్వండి, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అవునండి, ఆయన గొప్ప. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదండి, నేను జనజాతరలో మన గీతం జయకేతనమే ఎగిరాలని ఒక గొప్ప పాటను తెలంగాణ ఉద్యమానికి ఊపిరిచ్చిన చరిత్ర. ఇంకో గొప్పతనం ఏంటంటే, తెలంగాణ ధూమ్ధాం అనేది తెలంగాణ రావడం లోపల ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వైనం మనకు కనిపిస్తా ఉంది. ధూమ్ధాం అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే ధూమ్ధాం, ఆట పాట అంటేనే తెలంగాణ. కళాకారులు లేని తెలంగాణ రాలేదు వాస్తవం చెప్పాలంటే. కామారెడ్డి లోపల ధూమ్ధాం అంతుకుల నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తరుణం లోపల, అంటే చింతస్వామి అన్న దానికి స్క్రిప్ట్ చేసినప్పుడు అంతుకుల నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ కామారెడ్డి దాంట్లో గోరెడ్డి వెంకన్న, ఈ అందశ్రీ మాత్రమే ఒక గొప్పటువంటి అక్కడ పాటలను అందించి అప్పటికప్పుడు పాటలు రాసి అందించినటువంటి కోణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. అంటే తెలంగాణ ధూమ్ధాం సృష్టికర్తలలో ప్రారంభించడం లోపల, ఒక పాత్ర వహించడం లోపల అందశ్రీ గారు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. బొమ్మ చెక్కితే బొమ్మరా బొమ్మ అని ఆమె ఒక కోడి మొక్కితే అమ్మరాని ఆ పాట కూడా ఆయన అందించినటువంటి దాఖలాలు మన దగ్గర ఉన్నాయి. అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర వహించిన వాడు అందశ్రీ. అదేవిధంగా ఆయనకు అరుదైనటువంటి గౌరవాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది, ఆయనను గౌరవించింది, ఆయనకు సహాయ సహకారాలు కూడా అందించింది. ఆయన రచించిన గీతాన్ని కూడా రాష్ట్రీయ గీతంగా, ఆ రోజు మనం రాష్ట్రీయ గీతాన్ని పాడుతున్నటువంటి తరుణం లోపల, అంటే నేను చూశాను చింతాన మైదానంలో జరుగుతున్నటువంటి అప్పుడు ఆయన ఎంతో భావోద్వేగానికి గురైంది. అంటే ఒక నిన్న కులం, అంటే ఒక మాదిగ జాతికి సంబంధించిన కులంలో పుట్టిన వాడికి ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని, ఈ యొక్క అణగారిన కులాలకు ఒక అరుదైన గౌరవం దక్కడం అనేది చాలా కష్టం ఆయన వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు అలా ఆలోచించకుండా ఆయనను తీసుకెళ్లి ఆయన పాటని ఒక అరుదైన గౌరవం ఇచ్చినప్పుడు, ఆ పాట కొన్ని లక్షల మంది మధ్యలో, కొన్ని కోట్ల మధ్యన ఆవిర్భవించినప్పుడు ఆయన భావోద్వేగానికి గురైపోయి ఆయన ఒక అంటే ఆనంద బాష్పాలు అనుకుందామా, దుఃఖం అనుకుందామా ఏం తెలియదు, కానీ ఆ వీడియో చాలా వైరల్ అయినటువంటి వైనం కూడా మనకు కనిపిస్తా ఉన్నది. అంత గొప్ప కవిని మనం కోల్పోవడం నిజంగా నాకు మాట కూడా రావట్లేదు వాస్తవానికి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అధికార లాంఛనాలు నేను గెట్ చేసిన. యాక్చువల్ ఆయన అధికార లాంఛనాలతో కంపల్సరిగా ఆయనకు అంత్యక్రియలు చేద్దామని, అంటే ఎవరు డిమాండ్ చేయకముందే ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని అన్నారు. వాస్తవానికి ఆయనకు ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి ఆఫర్ ఇచ్చినా గానీ నాకు ఈ యొక్క అధికారం ఇవన్నీ వద్దు, నేను చేయలేను, చాలా మంది చేసే వాళ్ళు బయట ఉన్నారు అని అన్నారు. మేము కూడా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేద్దామే అంటే, నేను రాజకీయాలకు నేను రాను, నేను ఎవరికి రికమెండ్ చేయను, నేను నాలాగానే ఉంటానని ఒక అంటే నికార్సైనటువంటి వ్యక్తి. ఆయన అసలు మాటలు రావు. ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఏ కవి గాని, ఏ యొక్క అంటే సామాజిక స్పృహ కలిగిన ఎవరైనా గానీ చేయని ఒక గొప్ప పని చేశాడు. ఏంటంటే ఎవరైనా ఒక పాట రాసినా గానీ, ఒక పుస్తకం తీసినా, ఒక వ్యాస సంకలనం చేసినా గానీ వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప కవులకి, గొప్ప కవుల నుంచి ఆ రచనలు తీసుకొని అందులో నిముడీకృతం చేసేసేసి ఒక వ్యాస సంకలనం తీసుకొస్తారు. కానీ అందశ్రీ గారు చేసినటువంటి గొప్పతనం ఏంటంటే నిప్పుల వాగు అనే ఒక గొప్ప పుస్తకాన్ని తీసుకొచ్చి అందులో వేల కవులు పాటలను తీసుకొచ్చాడు. అందులో నేను రాసినటువంటి ఒక 6 పాటలు కూడా అందులో ఉన్నవి. అంటే చిన్న కవులను సైతం
ఆయన దగ్గర తెచ్చి వాళ్ళ యొక్క రోల్ కూడా అందులో ఉండాలని చెప్పేసి అది ప్రపంచ చరిత్రలో కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ పాటలు ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నిప్పుల వాగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో కొన్ని వేల పాటలలో ఉంటాయి, అందులో వేల మంది రచయితలను కూడా బయట తీసుకొచ్చినటువంటి పేరు మన అందశ్రీ గారికి మాత్రమే దక్కుతుందండి. అంత గొప్ప కవి, అంత గొప్ప నిరాడంబరుడు, చాలా సింపుల్ గా ఉంటాడు. అసలు ఆయన మామూలు ఒక బస్తా సంచి చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీ చుట్టూ ఆ చెట్లతోటి అలై బలై చేసుకుంటా తిరిగేటువంటి వ్యక్తి మన అందశ్రీ గారు. ఎప్పుడు చూసినా ఉస్మాన్ యూనివర్సిటీ తిరుగుతాడు, బస్సు ఎక్కడికి వచ్చినా మామూలుగా ఒక ఆటోలో వచ్చేటువంటి వ్యక్తి. అంత సింపుల్ సిటీ, అంత గొప్ప కవైనా, అంత సీఎంతో అటువంటి గొప్ప సంబంధాలు ఉన్నా కానీ సింపుల్ సిటీ మెయింటైన్ చేసేవాడు. పాపం ఈ మధ్యనే మన గట్కేశ్వర్ దగ్గర ఒక గృహాన్ని, అంటే ఇన్ని సంవత్సరాల తరపున అక్కడ 64 ఇయర్స్ 64 ఇయర్స్ టైంలో కూడా ఆయన నేను నా పిల్లలకి ఏం అందించలేకపోయినా, నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయినా, అది ఒక కళాకారుని ఉన్నవాడు ఎవడు దేకడు, ఎవడు దగ్గర తీయడు, అంటే కళాకారులు అంటే ఒక సమాజంలో అటువంటిది ఉంటది అని నాకు ఎప్పుడు చెప్పేవాడు అన్నమాట. మనం ఏదో కొంచెం ఒక వ్యాపారం చేసుకోవాలా, ఏదో ఒక పని చేసుకోవాలా, కళాకారులు మాత్రం మనం బతకడం కష్టమని చెప్పినటువంటి వాడు మన అందశ్రీ. ఆయనకు రామాచార్య అని నా ఫ్రెండ్ ఉంటాడు, ఒక ఆయన రామాచార్య ఒక ఫ్రెండ్. పాపం ఆయనకు ఆయన నిర్మిస్తున్న గృహానికి ఒక దర్వాజా ఏదైతే గోపురం ఉంటుంది లోపలికి వెళ్ళి ఉంటుందో ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడు మొన్న. నేను నాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా ఇవ్వడు, అంటే ఈయన యొక్క కవితను, ఈయన యొక్క శైలిని ఆయనకు నచ్చి ఆయనకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఆ కట్టుకున్న గృహం లోపల కూడా పాపం ఈయన అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఇంకా అంటే పోవడం అనేది కవులకు కేవలం చెప్పట్లు, కాస్త పొగడ్తలు, నిజంగానే ఆ కవిత్వానికి సంబంధించిన ఒక మంచి గుర్తింపు ఇవి ఉంటే సరిపోతాయి అనుకుంటారు తప్ప డబ్బులో ఆదాయమో లేకపోతే దాని నుంచి లాభాలు అన్నది ఎవరు మీరు ఆశించరు, అటువైపుగా వెళ్ళరు. అందులో ఇది ఇంకా మరి కాస్త ఇంకొక స్టెప్ పైకి ఎదిగినట్టుగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈయనకి కొన్ని పాయింట్స్ మనం గుర్తు చేసుకుందాం. చెయ్యెత్తి అంటే పిడికిలి బిగించి కొట్లాడాలని స్ఫూర్తినిచ్చిన, వేలెత్తి ప్రశ్నించాలని గుర్తు చేసిన, చెయ్యి చాచి చెయ్యి చూపించి మీరేం చేస్తున్నారో ఆలోచించండి అని చెప్పినా సరే ఇన్ని శైలులు ఒకే కవిలో సాధ్యపడ్డం అన్నది చాలా అసాధారణమైన ఒక పరిస్థితి. ఆ శైలిని మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా జానపదాలు ఆయన దగ్గరే ఉన్నాయి, పల్లెపాటలు ఆయన దగ్గరే ఉన్నాయి, అమ్మ వాళ్ళను గుర్తు చేసుకుంటున్నారు, బంగారు బతుకమ్మకు సంబంధించిన గుర్తింపులు ఉన్నాయి, ఎర్ర జెండా ఎగరాలి అంటూ పాటలు ఉన్నాయి, అలాగే జై జై హే తెలంగాణ లాంటి ఒక గొప్ప రాష్ట్ర గీతాన్ని ఇచ్చిన ఆ వ్యక్తి, ఆ శైలి, దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటారు. అసలు మీరు అంటే యాజ్ ఏ కవిగా మీ దగ్గర అలాంటి లిరిక్స్ వచ్చినప్పుడు, ఒక రైటర్గా అలాంటి లిరిక్స్ ఒక మనిషి ఆలోచన నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే ఈయన ఒక అంటే ఇల్లు కట్టేటువంటి మేస్త్రి, మేస్త్రి అంటే ఐడియా ఉంది మీకు తెలుసు, లేబర్ అక్కడి నుంచి వచ్చినటువంటి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి వచ్చి ఒక రాష్ట్ర గీతాన్ని రచించే స్థాయికి వెళ్ళాడంటే ఆయన ప్రస్థానం ఎంత గొప్పదో మనము ఆలోచించుకోవాలా. అంటే ఆశించడము అనేది అసలు ఆయన పుట్టుకలో లేదు, ఆయన ఎప్పుడు ఆశించలేరు. వాస్తవానికి ఆశించాలంటే ఇప్పుడు మన దగ్గర చాలా మంది కవులు ఉన్నారండి. ఇప్పుడు మొన్న 9 మందికి అవార్డులు ఇచ్చారు ప్రభుత్వం, వాళ్ళను చూసింది. అందులో చాలా మందిని తీసుకోవచ్చు. వాళ్ళు ఎంత ధనవంతులుగా ఉన్నారు, గొప్ప గొప్ప విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొంతమంది మాత్రమే గడుపుతున్నారు. కానీ అందశ్రీ అనుకుంటే అంతకంటే గొప్పగా కూడా బతకొచ్చు, కానీ ఎవరిని కూడా ఆశించలేదు. నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు నేను ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది, కానీ నాకు ఎమ్మెల్సీకి కానీ ఈ పదవులు నాకు వద్దని చెప్పేసి ఆయన దూరంగా ఉన్నాడు. అది ఎమ్మెల్సీ కావాలనుకుంటే ఆయన ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేటోడు, ఆ ఇండ్లు ఎప్పుడో కట్టుకున్నప్పుడు విలాసవంతమైన అవసరం అనుకుంటే జూబ్లీస్ లో కూడా ఆయన జీవించేవాడు. కానీ నేను ప్రజల వైపే ఉంటాను, నేను ఈ కవులు కళాకారులతోనే కలిసి ఉంటాను అని చెప్పేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడు మన అందశ్రీ. ఆయన ఇంకంటే ఆయన అన్ని ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే వచ్చేసేసి హైదరాబాద్ లో లాలాపేటలో సెటిల్ అయ్యాడు. వాళ్ళకి 2 పిల్లలు అనుకుంటా, వాళ్ళు కూడా కొంచెం ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇప్పుడు కొంచెమైనా సుఖపడతాము అనే టైం వచ్చేసరికి ఆయనను ఆ దేవుడు అనేవాడు తీసుకెళ్లడం అనేది నిజంగా బాధపడే ఇది కళాలోకానికి తీరని లోటు, ప్రపంచానికి కూడా తీరని లోటుగా భావిస్తున్నామండి. ఎందుకంటే అటువంటి కవి మళ్ళీ పుట్టడం నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంత నికార్సుగా ఎవరన్నా ఇప్పుడు ఏముంటుందంటే ఈ రోజులలో ఎవరైనా కనబడితే వాడిని జోకడము, వాడిని గురించి గొప్పగా మాట్లాడడము, వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిట్టడము, అంటే ఇంత కామన్ గా అయిపోయింది అనమాట ఇప్పుడు. అటువంటి రోజులలో కూడా మనం ఏదైనా తప్పు చేసినా గానీ మన ముఖం మీదనే చెప్పేవాడు.
మనం ఏమన్నా అడిగినా కానీ మన ముఖమే చెప్పిన అంటే వీడు ఏమన్నా అనుకుంటాడేమో, వీడు ఇంకేమైనా బాధపడతాడేమో అని అనుకునేవాడు కాదు. ఇప్పుడు నేను ఆయన ముఖమే చెప్పినట్టు తత్వం. ఉదాహరణగా ఒక చిన్న కవి ఇప్పుడు ఈ రోజులలో ఏముందంటే ఒక పాట రాయగానే వాడు పెద్ద తోపునని అనుకుంటున్నటువంటి రోజులల్లో ఈయన ఇంత గొప్ప పాటలు రాసి ఒక రాష్ట్రీయ గీతాన్ని అందించినటువంటి వాడు కూడా మేము ఇప్పుడు సభల సమావేశాలు జరుపుతుంటే ఆయన గెస్ట్ గా పిలిస్తే వచ్చేసేసి జనంలో కూర్చునేవాడు జనరల్ గా. తర్వాత వచ్చే అంత సింపుల్సిటీ మెయింటైన్ చేసేవాడు. అంత గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు ఈ రోజు అయితే అనుకుంటున్నా. ఇప్పుడు లాలాపేటకి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అది మాట. అంటే మీరు ఇంకొక పాయింట్ చెప్పాడు ఫైనల్ గా, అంటే కేసీఆర్ గారితో ఎంత సాన్నిహిత్యం ఉందో ఇవాళ రేవంత్ రెడ్డితో కూడా అంతే సాన్నిహిత్యం ఉన్న ఒక వ్యక్తి. అంటే మనం అనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టాప్ వ్యక్తులందరితో కూడా ఆయనకు నిజంగానే మంచి సాన్నిహిత్యం ఉంది. నిజంగానే ఆయన పిల్లలకి ఏదైనా చేయాలన్నా, ఆయన ఏదైనా పర్సనల్గా చేయించుకోవాలనుకున్నా సరే అవకాశం ఉండేది. కానీ అటువైపుగా వెళ్ళకపోవడానికి, ఇవాళ ఇలా ఉండడానికి కారణము ఆయన ఉన్న ఆ ఆలోచన విధానము, ఏదైతే మొదటి నుంచి ప్రజల గురించి ఆలోచించే ఏదైతే తత్వం ఉందో అదే ఆయన అటువైపు నడిపించింది అనుకోవచ్చు అంటారా? అంటే దీని గురించి చెప్పొచ్చండి. ఆయన రాజకీయాలు చేయడం వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారికి ఎంత దగ్గర అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నిన్నటికి నిన్న పాపం హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ గారు మృతి చెందిన తర్వాత మొన్న దశదిన కర్మ రోజు కూడా అన్నగారు రావడం జరిగింది. అంటే జస్ట్ 2 days బిఫోర్ అంతే అక్కడికి రావడం జరిగింది, సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి చాలా దగ్గర. కేసీఆర్ గారు ఆయన కూర్చొని పాటలు రాసినటువంటి స్థానంలో కూడా ఆయన చేస్తున్నాడు. అంతకీ కేసీఆర్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మనం మాట్లాడొద్దు కానీ అంటే ఆయన కొంచెం కేసీఆర్ గారికి కొంచెం దిగజారుడుతనం కొంచెం ఉంటుంది. ఈయన రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ నేనే బాత్రూమ్ లో కూర్చొని రాసిన అని చెప్పి వెకిలి చేష్టలు చేసిండు మన కేసీఆర్ గారు. అది ఆయనకు మాత్రం వాళ్ళకి మాత్రమే సాధ్యం, అది మనకు సాధ్యం కాదు. కానీ అట్లా చేసినా కానీ ఈయన కౌంటర్లు వేసి పెద్దగా వ్యతిరేకించినట్టు ఎవరి పాలన వాడు పోతాడు తీరా వాడు దొరడు అట్లనే చేస్తాడని చెప్పేసి ఈయన వినూత్న శైలి లోపల ఆయన ఎట్లా దించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా దించాలనే కోణంలో చాలా కూడా ఆయన కూడా వర్క్ చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలోకి రావడానికి కూడా తన వంతు పాత్ర మన అందశ్రీ గారు కూడా వహించారని చెప్పుకోవచ్చు అండి. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే వాస్తవానికి. ఇక ఈ బాధాతత్వ ఉదయం తోటి విచారం వ్యక్తం చేస్తూ ఫైనల్ ఒకే ఒక మాట చెప్పండి. నిజంగానే మీరు అన్నట్టుగా ఇలాంటి కవి మరొకసారి పుట్టడం కానివ్వండి, అలాంటి పదాలు బయటికి రావడం కానీ జరగకపోవచ్చు, కానీ ఈయన స్ఫూర్తిని తీసుకొని ప్రజలు ఎలా ముందుకెళ్లాలంటారో ఆ పాయింట్ మీద మీరు చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నికార్సైన కవి ముక్కుసూటి మనస్తత్వం కలిగిన కవి. ఒక గొప్ప తత్వం చెప్పాలంటే ఇప్పుడు జాగృతి కవిత గారు కూడా ఆయనకు కొంచెం డొనేషన్ ఇచ్చేసేసి ప్రపంచవ్యాప్తంగా మీరు ఒక పరిశీలన చేసి ఒక గ్రంథాన్ని తీసుకురావాలని చెప్పి ఆమె మన కవిత గారు, జాగృతి కవిత, మన కేసీఆర్ గారి కూతురు, ఆయన కొంత ఖర్చు పెట్టి కూడా నదుల అనుసంధానం గురించి, నదుల మీద ఉన్నటువంటి ఆయనకు ఒక అవగాహన తీసుకొచ్చి ఒక వినూత్నమైన రచనలు చేయాలని చెప్పి ఆయన ప్రపంచంగా తింపారు. వాస్తవానికి ఆ విషయంలో మనం కవితను ఒప్పుకోవచ్చు. ఆయన ప్రపంచం మొత్తం తిరిగి వచ్చాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల మీద కూడా అసలు వాడి యొక్క పుట్టుక వైనము ఏ విధంగా జనాలకు అందిస్తా ఉన్నారు అనే దాని మీద పెద్ద రచనలు కూడా ఆయన రాయడం జరిగింది. ఈ విషయంలో కవిత గారిని కూడా ఒప్పుకోవచ్చు. ఇక అంత కష్టపడే కవి గాని, అంత జనాలకు దగ్గర కావాలన్న భావం గాని ఈ యొక్క యువ కవులలో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, మాకు ఆయన ఆదర్శంగా ఉంటాడని అనుకుంటూ మరోసారి జోహార్ అందశ్రీ గారికి. మీరు తీరని లోటు, మేము ఇంకా దాన్ని పూడ్చలేమని అనుకుంటున్నాం. ఎందుకంటే మీ అంత గొప్పతనం మాలో లేదు. అయినా కానీ మేము మా యువ కవులుగా, యువ కళాకారులుగా మీ బాటలో మేము నడుస్తామని చెప్పి మరొకసారి జోహార్ అందశ్రీ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రంజన్ గారు. ఎందుకంటే మీరు మీ టైంని కేటాయించి ఇప్పుడు నిజంగానే మీకు ఆయనతో అనుబంధం కానివ్వండి, ఆయన కవితా శైలి గురించి కానివ్వండి, మీరు ఇచ్చిన విశ్లేషణ అన్నది నిజంగానే చాలామంది యువ కవికులకు అలాగే కవితలు రాసే వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తినిస్తుంది అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.